ఒక్కసారి ఆలోచించండి, నిజంగా మన జీవితాన్ని మార్చేది బయట జరుగుతున్న సిచ్యువేషనా లేక మనలో పుడుతున్న ఆలోచన? ప్రతిరోజు వందల్లో కోరికలు మనలో పుడతాయి, కానీ అందులో ఒక్కటి మాత్రమే వాస్తవం అవుతుంది. ఎందుకిలా? ఎందుకంటే కోరికకు శక్తి లేదు, శక్తి సంకల్పానికి మాత్రమే ఉంది. మన వేదాల్లో ఒక గొప్ప మాట చెప్పబడింది, యద్భావం తద్భవతి అని. అంటే మన లోపల బలంగా నమ్మినది ఎప్పటికైనా నిజమవుతుందని దీని అర్థం. ఇది సత్యం కూడా. కానీ ఆ ఆలోచన నిజంగా నమ్మకంగా మారి మన జీవితాన్ని మార్చాలంటే ఒక రహస్యం ఉంది. అదే సంకల్ప ధ్యానం. ఈ సంకల్ప ధ్యాన సాధన మన లోపల ఉన్న బలహీన కోరికలను దృఢమైన నిశ్చయంగా మార్చేస్తుంది. ఆ నిశ్చయం మన సబ్ కాన్షియస్ మైండ్కి చేరినప్పుడు యూనివర్స్ మన జీవితంలో ఆ అవకాశాలను, ఆ వ్యక్తులను, ఆ పరిస్థితులను మన కోసం అద్భుతంగా సృష్టించడం ప్రారంభిస్తుంది. అయితే ఇదేమీ కల్పితం కాదు, ఇది వేల ఏళ్లుగా యోగులు ఉపయోగించిన అంతర్గత శాస్త్రం. ఈ వీడియోలో ఈ రహస్యాన్ని మీకు చాలా సులభంగా అందరికీ అర్థమయ్యేలా వివరించాను. ముందుగా సంకల్పం అంటే ఏమిటి, ఈ సంకల్పం ఎందుకు పనిచేస్తుంది, ధ్యానంతో ఎలా శక్తి పొందుతుంది, యూనివర్స్ మన సంకల్పాన్ని ఎలా వాస్తవంగా మారుస్తుంది అనే విషయాలను మీ అందరికీ అర్థమయ్యేలా అత్యంత స్పష్టంగా వివరించాను. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా మిస్ అవ్వకుండా పూర్తిగా చివరి వరకు చూడండి, ఎందుకంటే ఇది మీ జీవితాన్ని అద్భుతంగా మార్చుకునే ఒక గొప్ప అవకాశం. కాబట్టి ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఎప్పటిలాగే మీరు ఈ వీడియోకి మీ సపోర్టుగా జస్ట్ ఒక లైక్ చేయండి. ఫస్ట్ మనం సంకల్పం అంటే ఏమిటి అనేది లోతుగా తెలుసుకోవాలి. సాధారణంగా మనలో పుట్టే కోరికలు, ఆశలు, ఊహలు ఇవి చాలా త్వరగా మారిపోతాయి. ఈ రోజు మనం ఒకటి అనుకుంటాం, రేపు మరో దాని గురించి ఊహిస్తాం. ఇవన్నీ మన మనసు స్థాయిలో మాత్రమే జరుగుతాయి. కానీ సంకల్పం అలాంటి తాత్కాలిక ఆలోచన కాదు. సంకల్పం అంటే నేను నిర్ణయించినది తప్పకుండా జరుగుతుంది అని లోపల పుట్టే ఒక దృఢమైన నిశ్చయం. కోరికంటే ఇలా అయితే బాగుంటుంది అని చెబుతుంది, కానీ సంకల్పం ఇది జరుగుతుంది అని ధైర్యంగా ప్రకటిస్తుంది. అంటే సంకల్పం అనేది మనసులో పుట్టే చిన్న ఆలోచన కాదు, చైతన్యంలో నిలబడి మన జీవితాన్ని నడిపించే అంతర్గత ఆజ్ఞ. వేల ఏళ్ల క్రితమే మన ఋషులు, మునులు, యోగులు ఈ సంకల్ప శక్తిని తెలుసుకుని తమ జీవితాలను బయట పరిస్థితులకు అనుగుణంగా కాదు, లోపల తీసుకున్న నిర్ణయాలతోనే క్రియేట్ చేసుకున్నారు. బయట పరిస్థితులు ఎలా ఉన్నా సంకల్పం బలంగా ఉన్న వ్యక్తి ఎదురుగాలులున్నప్పటికీ తన దిశను మార్చుకోడు. అతడి జీవితం తన లోపల ఉన్న నిర్ణయానుసారమే నడుస్తుంది. ఇది కేవలం ఆధ్యాత్మిక భావన మాత్రమే కాదు, ఇదే విషయాన్ని సైన్స్ కూడా చెప్పింది. ఎనర్జీ ఫ్లోస్ వేర్ ఇంటెన్షన్ గోస్ అని. అంటే మన దృష్టి ఎక్కడ ఉంటుందో మన శక్తి అంతా కూడా అక్కడికే ప్రవహిస్తుంది అని దీని అర్థం. సంకల్పం మనకు దిశనిస్తుంది, కానీ దిశ ఉన్న దానిని నడిపించడానికి ఒక శక్తి మనకి కావాలి. ఆ శక్తిని అందించేదే ఈ ధ్యానం. ధ్యానం మన సంకల్పాన్ని లోతుగా చైతన్యంలో నిలబెడుతుంది. అలా బలపడిన సంకల్పం కేవలం ఆలోచనగా మిగిలిపోదు, అది ఆ యూనివర్స్ని కదిలించే శక్తిగా మారుతుంది. సంకల్పం దిశను చూపిస్తే ధ్యానం శక్తినిస్తుంది. ఈ రెండూ కలిసినప్పుడే యూనివర్స్ మన నిర్ణయానికి అనుగుణంగా మార్గాలను తెరుస్తుంది. ఇప్పుడు మీ మనస్సులో ఒక గంభీరమైన ప్రశ్న రావచ్చు, మనం సాధారణ మనుషులం కదా, మనం ధ్యానం చేసినంత మాత్రాన ఈ విశాలమైన యూనివర్స్ మన కోసం నిజంగా స్పందిస్తుందా, మన కోరిక నెరవేర్చడానికి అది మనకు ఎలా సహకరిస్తుంది అని. ఈ సందేహం చాలా సహజమైనదే, కానీ చాలా అంటే చాలా గొప్పది కూడా. ఎందుకంటే ఈ ప్రశ్నకు సమాధానం మీకు అర్థమైతే సంకల్ప ధ్యానం ఎందుకు పనిచేస్తుందో, ఎలా పనిచేస్తుందో, ఎంత పెద్దదిగా పనిచేస్తుందో మనకు స్పష్టంగా తెలుస్తుంది. కాబట్టి ఈ ప్రశ్నకు సమాధానం మీకు చాలా క్లియర్గా వివరిస్తాను, శ్రద్ధగా వినండి. ఈ యూనివర్స్ అనేది బాహ్యంగా కనిపించే అంతులేని నక్షత్రాలు, గ్యాలాక్సీలు, గ్రహాలు మాత్రమే కాదు, అది ఒక జీవంతమైన శక్తి క్షేత్రం. మన ఊపిరి తీసుకునే గాలిలోనూ, మన గుండె కొట్టుకునే ధ్వనిలోనూ, మన ఆలోచన పుట్టే క్షణంలోనూ అదే శక్తి ప్రవహిస్తోంది. ఆ శక్తిని మన వేదాలు బ్రహ్మశక్తి అని పిలిచాయి. ఇక్కడ అద్భుతం ఏమిటంటే అదే శక్తి ప్రపంచంలో మాత్రమే కాదు, మనలో కూడా ఉంది. అందుకే వేదాలంటాయి మన ఆత్మ ఎవరంటే బ్రహ్మమే అని. అంటే బయట యూనివర్సల్ శక్తి ఎంత పరిమాణంలో ఉందో అంతే రూపంలో మన అంతరంలో కూడా ఉంది. ఈ శక్తికి కొలమానం అనేదే లేదు, ఇది అనంతమైనది. కానీ ఇక్కడ ఒక రహస్యం ఉంది.
మనలో ఉన్న ఆ శక్తి ఎప్పుడూ యాక్టివ్గా ఉండదు. అది నిద్రలో ఉన్నట్టు సైలెంట్గా ఉంటుంది. అది పనిచేయాలంటే ఆ శక్తి మేల్కొనాలి. ఆ శక్తిని మేల్కొల్పే సులభమైన ఒకే ఒక్క మార్గం ధ్యానం. ధ్యానం చేస్తున్నప్పుడు మన మనస్సు స్థిమితమవుతుంది. మన ఆలోచన స్పందించి మనం లోతైన అవగాహనలోకి వెళ్తాం. అక్కడే మనలోని శక్తి మేల్కొని మన సంకల్పంతో కలిసిపోతుంది. అలా కలిసిన కలయిక తరువాత ఆ యూనివర్సల్ శక్తితో సింక్ అవుతుంది. అప్పుడు మన సంకల్పం కేవలం మన మనసులో పుట్టిన ఒక కోరిక కాదు, అప్పుడది ఆ విశ్వానికి చేరే శక్తివంతమైన ఆదేశమవుతుంది. అప్పటినుంచి మన సంకల్పానికి అనుగుణమైన అవకాశాలు, ఆ వ్యక్తులు, ఆ పరిస్థితులు, ఆ మార్గాలు అన్నీ సహజంగానే మన జీవితంలోకి క్రమంగా ఏర్పడతాయి. అందుకే మనం ధ్యానం చేసినప్పుడు యూనివర్స్ మన కోసం పనిచేయడం కాదు, మనలోని శక్తి యూనివర్స్ శక్తితో ఒక్కటై మన కోరికను పూర్తి చేసే మార్గాన్ని క్రియేట్ చేస్తుంది. ఇదే మనం ధ్యానం చేసినంత మాత్రాన ఈ విశాలమైన యూనివర్స్ మన కోసం నిజంగా స్పందిస్తుందా అనేదానికి వివరణ. ఇది మీకు బాగా అర్థమైందని అనుకుంటున్నాను. అయితే ఇప్పుడు మనం ఒక ముఖ్యమైన రహస్యానికి వెళ్దాం. ఈ సంకల్ప ధ్యానం మన లోపల ఎలా పనిచేస్తుంది, మన సంకల్పం బయట ప్రపంచంలో వాస్తవంగా రూపాంతరం చెందే ప్రక్రియ ఎలా మొదలవుతుంది అనేది. ఇది శతాబ్దాలుగా ఋషులు నిశ్శబ్దంలో కాపాడిన అంతర్మన సూత్రం. ఇప్పుడు మనం ఈ సంకల్ప ధ్యానం మనలో ఎలా పనిచేస్తుందో స్పష్టంగా అర్థం చేసుకుందాం. మన మనస్సుకి 2 స్థాయిలుంటాయి. వాటినే కాన్షియస్ మైండ్ అండ్ సబ్ కాన్షియస్ మైండ్ అని అంటారు. అంటే బాహ్య మనస్సు, అంతర్గత మనస్సు. అయితే ఇది ఒక ఊహ కాదు, ఇది సత్యం. ఈ కాన్షియస్ మైండ్ అనేది పై స్థాయిలో ఉంటుంది. ఇక్కడ మనం తెలుసుకుని ఆలోచిస్తాం, ప్లాన్ చేస్తాం, కోరికలు పెంచుకుంటాం. ఇది చెయ్యాలి, అది చెయ్యాలి, ఇది కావాలి, అది కావాలి, ఇలా ఉంటే బాగుంటుంది, అలా ఉంటే బాగుంటుంది అనే రకరకాల కోరికలన్నీ ఇక్కడే పుడతాయి. కానీ ఈ స్థాయిలో పుట్టిన ఆలోచన స్థిరంగా ఉండదు. ఈ రోజున్న కోరిక రేపు మారవచ్చు. అందుకే ఈ కాన్షియస్ మైండ్లో పుట్టిన ఆలోచన జీవితాన్ని మార్చడానికి సరిపోదు. అంటే ఇక్కడ పుట్టిన కోరిక సంకల్పంగా మారదు. ఇప్పుడు లోతైన స్థాయి కలిగిన సబ్ కాన్షియస్ మైండ్ గురించి తెలుసుకోవాలి. ఇది మన నిజమైన అంతర్మానం. దీన్నే ఇన్నర్ మైండ్ అని, డీప్ మైండ్ అని కూడా అంటారు. ఇక్కడ ఉన్నదే మన అసలు నమ్మకం. నేను చేస్తాను, నాకు వస్తుంది, అది సాధ్యం, లేదా నాకు రాదు, అది నా వల్ల కాదు అనేవి చాలా బలంగా ఇక్కడే నిలబడతాయి. ఇక్కడ ఉండే భావమే మన జీవితంపై అత్యంత ప్రభావాన్ని చూపుతుంది. ఇక్కడ ఏ భావం బలంగా నిలిచిపోతుందో అదే మన నిర్ణయాలను తీర్మానిస్తుంది, మన యాక్షన్కు దిశ చూపిస్తుంది, మన జీవితం ఎటువైపు ప్రయాణించాలో నిర్ణయిస్తుంది. అంటే మన జీవితం మన కాన్షియస్ మైండ్లో అనిపిస్తున్నది కాదు, మన లోపలున్న సబ్ కాన్షియస్లో ఏ నమ్మకం నిలిచిందో మన జీవితం ఆ భావాల ప్రకారమే నడుస్తుంది. కాబట్టి ఒక ఆలోచన నిజంగా జీవితాన్ని మార్చాలంటే అది కాన్షియస్ మైండ్ నుంచి సబ్ కాన్షియస్ మైండ్లోకి చేరాలి. ఇక్కడే సంకల్ప ధ్యానం పనిచేస్తుంది. ఈ ధ్యానం చేస్తే మన మనస్సు నెమ్మదిస్తుంది, బయట ఉన్న శబ్దం తగ్గుతుంది, మన దృష్టి ఒకే సంకల్పంపై నిలుస్తుంది. అప్పుడు మన కాన్షియస్ మైండ్లో ఉన్న ఆలోచన సబ్ కాన్షియస్ మైండ్లోకి చేరి నమ్మకంగా స్థిరపడుతుంది. అప్పటి నుండి ఆ నమ్మకం సంకల్పం అవుతుంది. అంటే లోపల గట్టిగా స్థిరపడిన అంతర్గత నిర్ణయం అవుతుంది. ఇప్పుడు ఈ సంకల్పం మనలో శక్తిగా నిలబడినప్పుడు ఆ భావం శక్తి తరంగంలా మారి యూనివర్సల్ ఫీల్డ్లోకి ప్రసరిస్తుంది. అప్పటి నుంచే అదే ఫ్రీక్వెన్సీ కలిగిన అవకాశాలు, ఆ వ్యక్తులు, ఆ పరిస్థితులు సహజంగానే మన వైపు కదిలి వస్తాయి. మీకు ఇంకా సింపుల్గా చెప్పాలంటే సబ్ కాన్షియస్ మైండ్లో పుట్టిన ఏ ఆలోచనైనా ధ్యానం ద్వారా మాత్రమే సబ్ కాన్షియస్ మైండ్లోకి దిగుతుంది. అక్కడ నమ్మకంగా నిలబడుతుంది. అదే బయట వాస్తవంగా మారుతుంది. ఇదే సంకల్ప ధ్యానం మన లోపల పనిచేసే అసలైన ప్రక్రియ. ఇప్పటి వరకు మనం సంకల్పం అంటే ఏమిటి, అది ఎందుకు పనిచేస్తుంది, ధ్యానం ఆ ప్రక్రియను ఎలా యాక్టివేట్ చేస్తుంది అనేవి చాలా స్పష్టంగా అందరికీ అర్థమయ్యేలా తెలుసుకున్నాం. అయితే ఇప్పుడు ఈ సంకల్ప ధ్యానాన్ని అసలు ఎలా చేయాలి, దాన్ని స్టెప్ బై స్టెప్ చేసే విధానం ఏమిటి అనే అత్యంత ముఖ్యమైన అంశాన్ని చాలా స్పష్టంగా అందరికీ అర్థమయ్యేలా ఇప్పుడు మనం ఒక్కొక్క దశగా తెలుసుకుందాం. ఈ సంకల్ప ధ్యానం అనేది 7 దశల్లో ఉంటుంది. మొదటి దశ శరీర స్థితి. ముందుగా మీరు ఒక ప్రశాంతమైన ప్రదేశంలో కూర్చోండి. మీ వెన్నుముక నిటారుగా ఉంచండి. శరీరం సౌకర్యంగా ఉంటే చాలా మంచిది. ఎందుకంటే శరీరం సైలెంట్ అయితేనే మనస్సు లోపలికి వెళుతుంది. తర్వాత రెండవ దశ ప్రాణశాంతి.
ఇప్పుడు మీ కళ్ళను మెల్లగా మూసుకుని 3 లేదా 5 సార్లు లోతుగా శ్వాస తీసుకోండి. ఊపిరితో పాటు మీ శరీరం కూడా తేలికవుతుందని అనుకోండి. శ్వాస అంతరంగాన్ని తెరవడానికి అత్యంత సులభమైన ద్వారం ఇదే. ఇప్పుడు 3వ దశ మనసు స్థిరంగా ఉంచడం, అంటే మైండ్ ఫోకస్. ఇప్పుడు బయట ఆలోచనలు వస్తున్నా వాటిని అడ్డుకోకండి, అవి వచ్చినట్టే వెళ్ళిపోనివ్వండి. అప్పుడు మన దృష్టి మెల్లగా మన హృదయం దిశగా చేరుకుంటుంది. ఇప్పుడు 4వ దశ సంకల్పం మనసులో చెప్పుకోవడం. ఇప్పుడు మీరు కోరుకునే ఒక సంకల్పాన్ని మనసులో స్పష్టంగా చెప్పుకోండి. ఉదాహరణకు, నేను సంపూర్ణ ఆరోగ్యవంతుడిని, సంపద సులభంగా నా వైపు ప్రవహిస్తోంది, నేను శాంతి, శక్తి, సిరితో నిండి ఉన్నాను అని. అయితే ఒకటి గమనించండి, సంకల్పం అనేది భవిష్యత్తులో జరిగే విషయం కాదు, ఇప్పుడే జరుగుతోంది అన్న స్థితిలో చెప్పుకోవాలి. అంటే నేను ఆరోగ్యంగా ఉండాలి, నేను ధనవంతుడిని అవ్వాలి అని కాదు, నేను ఆరోగ్యవంతుడను, నేను ధనవంతుడను అని మీరు ఏది సంకల్పించారో అది జరిగినట్టు చెప్పుకోండి. ఇప్పుడు 5వ దశ ఈ సంకల్పాన్ని చైతన్యంలో నిలుపుకోవడం. ఈ సంకల్పాన్ని మార్మికంగా వినడమే కాదు, భావించండి. అంటే మీ సంకల్పం జరిగినట్టు ధ్యానంలోనే ఊహించండి. అది నిజమే, ఇప్పుడే జరుగుతోంది అనిపించేలా. కేవలం మాటలు కాదు, మీ భావనలో ఆ నిజాన్ని అనుభవించండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఇదే మీ ఆలోచన నమ్మకంగా మారే సమయం. ఇప్పుడు 6వ దశ శక్తి విస్తరణ. ఇప్పుడు మీ సంకల్పం మీ హృదయం నుండి ఒక స్వర్ణ కాంతిలా బయటకు విస్తరిస్తోంది అని భావించండి. అది మీ శరీరాన్ని, మీరు ధ్యానం చేస్తున్న ప్రదేశాన్ని, మీ ఊరంతటిని, ఈ భూమి ఆకాశం వరకు విస్తరిస్తుందని ఊహించండి. ఎందుకంటే మీ సంకల్పం ఎంత విస్తరిస్తుందో అంత విస్తృతంగా యూనివర్స్ కూడా మీ సంకల్పానికి స్పందిస్తుంది. ఇప్పుడు చివరిదైన 7వ దశ ఆత్మ సమర్పణ. ఇప్పటిదాకా చెప్పిన 6 దశలు పూర్తయ్యాక ఇప్పుడు మీలో మీరే మౌనమవ్వండి. మీ సంకల్పం జరిగిపోయిందని మనసులో నిలబెట్టండి. ఎందుకంటే సంకల్పం నమ్మకం అవుతుంది, నమ్మకం శక్తిని రేపుతుంది, ఆ శక్తి మీ నమ్మకాన్ని నిజం చేస్తుంది. సంకల్పం ప్లస్ నమ్మకం ప్లస్ శక్తి ఈజ్ఈక్వల్ టు ఫలితం. ఇదే సృష్టి క్రమం. ఇదే సంకల్ప ధ్యానం చేసే అసలైన విధానం. ఇది సింపుల్గానే ఉంటుంది, కానీ దీని ప్రభావం అంతులేనిది. ఇప్పుడు ఈ సంకల్ప ధ్యానం ఎలా చేయాలి, ఎంతసేపు చేయాలి, ఎంతకాలం చేస్తే ఫలితం మనకు కనిపిస్తుంది అనేది తెలుసుకుందాం. మన మనస్సు రోజు ఒకే స్థితిలో ఉండదు, కానీ కొన్ని సమయాల్లో అది చాలా ప్రశాంతంగా మన లోపలికి సులభంగా వెళ్లేలా ఉంటుంది. అలాంటి పవిత్రమైన సమయాలు 2 ఉన్నాయి. అవి ఉదయం బ్రహ్మ ముహూర్తం, సాయంత్రం సంధ్యా సమయం. ఉదయం బ్రహ్మ ముహూర్తం అంటే తెల్లవారుజామున 4 గంటల నుంచి 6 గంటల మధ్య. సాయంత్రం సంధ్యా సమయం అంటే సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల మధ్య. ఈ సమయంలో ప్రకృతి నిశ్శబ్దంగా ఉంటుంది, మన చైతన్యం అత్యంత స్పష్టంగా ఉంటుంది. ఈ సమయంలో చేసిన సంకల్పం అతి వేగంగా అంతర్మనంలో నిలుస్తుంది. అందుకే రోజు ఈ 2 సమయాల్లో ఒక్కసారి కానీ, సాధ్యమైతే 2 సార్లు కానీ సంకల్ప ధ్యానం చేస్తే అసాధారణమైన ఫలితాలు మీకు కనిపిస్తాయి. అయితే ఈ ధ్యానం గంటల కొద్దీ చేయవలసిన అవసరం లేదు. ప్రతిరోజు మినిమం 20 నుంచి 30 నిమిషాలు చేస్తే సరిపోతుంది. ఈ విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ధ్యానం అంటే గంటల తరబడి కూర్చోవడం కాదు, కొన్ని నిమిషాలైనా మన దృష్టిని మన లోపలికి తిప్పి మన సంకల్పాన్ని నిలబెట్టడం. ఇలా మీరు ఎన్ని నిమిషాలు, ఎన్ని గంటలు చేసినా మంచిదే, కానీ మన సంకల్పంపై మన ఏకాగ్రత చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఎంతకాలం చేస్తే మన సంకల్పం ఫలిస్తుందనేది చూద్దాం. మన అంతర్మనంలో ఏ భావమైనా బలపడాలంటే దానికి కొంచెం సమయం కావాలి. అందుకే 21 రోజులు అనేది మన అంతర్మనానికి కావలసిన కనీస సమయం. మీరు నిజమైన ఫలితాలు చూడాలని అనుకుంటే 40 రోజుల పాటు ప్రతిరోజు ఈ సంకల్ప ధ్యానం చేయండి. 40 రోజులు సరిపోతాయి మీ సంకల్పం ఒక బలమైన నమ్మకంగా మారడానికి. 40 రోజుల పాటు ఏ ఒక్క రోజు మానకుండా ప్రతిరోజు చేయండి. అద్భుతాలనేవి నిరంతర సాధన ఉన్న చోటే జరుగుతాయి. ఈ మాటను గుర్తుపెట్టుకోండి. ప్రతిరోజు 40 రోజుల పాటు క్రమం తప్పకుండా చేయండి. ఈ 40 రోజులు మీ భావనను నమ్మకంగా మార్చే అద్భుత సమయం. మీరు ధ్యానాన్ని ప్రారంభించిన 21 రోజులకు కానీ మీ సబ్ కాన్షియస్ మైండ్ యాక్టివేట్ అవ్వదు. మీ సబ్ కాన్షియస్ మైండ్ యాక్టివేట్ అయిన తర్వాత మీ నమ్మకం శక్తిగా మారి మీ సంకల్పాన్ని వాస్తవంగా మారుస్తుంది. అయితే ఇది తక్షణమే జరగకపోవచ్చు.
కానీ ఏదో ఒక రోజు సరైన సమయంలో మీ జీవితంలో అది డెఫినెట్గా జరిగి తీరుతుంది. ఇంకొక చిన్న సూచన, ధ్యానం చేయడానికి ముందు భారీగా తినకండి, తేలికగా తినండి. కల్మషం లేకుండా శరీరం తేలికగా ఉంటే మనసు కూడా లోపలికి సులభంగా దిగుతుంది. ఈ స్థిరత్వం, ఈ శ్రద్ధ, ఈ ఒక్క సంకల్పం మీ జీవితాన్ని మీ ఊహకందని ఎత్తులకు తీసుకెళ్తుంది. ఇప్పటివరకు మీరు విన్నది సాధారణ ధ్యానం కాదు, ఇది సృష్టినే కదిలించే శాస్త్రం. సంకల్పం అంటే ఒక చిన్న ఆలోచన మాత్రమే కాదు, మీ లోపల తీసుకున్న అచంచల నిశ్చయం కూడా. కాబట్టి గమనించండి, బయట ప్రపంచం మీ జీవితాన్ని మార్చదు, లోపల పుట్టిన సంకల్పమే అన్నింటినీ మారుస్తుంది. సో ప్రతిరోజు కొన్ని నిమిషాలు ధ్యానంలో కూర్చుని మీ సంకల్పాన్ని నిశ్చయంగా భావించండి. ఒక నిర్ణయం, రోజువారీ ధ్యానం, స్థిర నమ్మకం, ఇవి ఉంటే ఏ లక్ష్యమైనా మీకు సాధ్యమవుతుంది. మీరు ఎదురు చూస్తున్న ఆ కొత్త జీవితం ఇప్పటికే మీ వైపు రావడం ప్రారంభించింది. కాబట్టి చివరిగా గుర్తుంచుకోండి, మీరు చేయాల్సింది ఒక్కటే, ప్రతిరోజు మీ సంకల్పాన్ని ధ్యానంలో నిలబెట్టండి. ఇలా చేస్తే చాలు, ఆ సంకల్పం నెమ్మదిగా మీలో నమ్మకంగా మారుతుంది. ఇదే శతాబ్దాలుగా రహస్యంగా కాపాడబడిన సంకల్ప ధ్యాన శక్తి. కాబట్టి ఈ రహస్యం మీ జీవితంలో అమలు చేయండి. అలాగే మీ సంకల్పం ఏమిటనేది కామెంట్లో చెప్పండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు వర్త్ అనిపిస్తే ఈ వీడియోకి మీరు ఇప్పటివరకు ఒక లైక్ చేయకపోతే ఇప్పుడే ఒక పవర్ఫుల్ లైక్ కొట్టి మీ వాట్సాప్, ఫేస్బుక్లలో అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ డూ సబ్స్క్రైబ్.